జాతీయ టీకాల దినోత్సవంను ఏ రోజున జరుపుకుంటారు? నేషనల్ వ్యాక్సినేషన్ డేను ఎవ్రీ ఇయర్ కూడా ఏ డేట్‌ను జరుపుకుంటారు అని అడుగుతున్నారు. మార్చ్ 16న. మార్చ్ 16న ప్రతి సంవత్సరం కూడా నేషనల్ వైడ్‌గా జాతీయ టీకాల దినోత్సవం అయితే జరుపుకుంటారు. ఈ ఏడాదికి సంబంధించిన థీమ్ ఏంటంటే ఇమ్యునైజేషన్ ఫర్ ఆల్ ఈజ్ హ్యూమన్‌లీ పాసిబుల్. ఇమ్యునైజేషన్ ఫర్ ఆల్ ఈజ్ హ్యూమన్‌లీ పాసిబుల్ అనే థీమ్ తోటి ఈ ఏడాది జాతీయ టీకాల దినోత్సవం నేషనల్ వ్యాక్సినేషన్ డే అయితే జరుపుకున్నారు. సో ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ జాతీయ టీకాల దినోత్సవం జరుపుకోవడం అంటే 1995న స్టార్ట్ చేశారు. ఎందుకోసం అంటే నేషనల్ వైడ్‌గా 1995 మార్చ్ 16న తొలిసారిగా మన ఇండియాలో పల్స్ పోలియో ప్రోగ్రామ్ అయితే లాంచ్ అయింది. సో దానికి గుర్తింపుగానే ఈ జాతీయ టీకాల దినోత్సవం జరుపుకుంటారు. ఎవ్రీ ఇయర్ కూడా మార్చ్ 16న. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రపంచ అటవీ దినోత్సవం థీమ్ ఏమిటి? సో ప్రతి ఏడాది అటవీ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? థీమ్ ఏంటని అడుగుతున్నారు. సో ఫస్ట్ థీమ్ వచ్చేసి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అనమాట. ఫారెస్ట్ అండ్ ఎకనామీస్ అనే థీమ్ తోటి ఈ ఏడాది ప్రపంచ అటవీ దినోత్సవం కొనసాగింది. ఫారెస్ట్ అండ్ ఎకనామీస్ అనే థీమ్ తోటి కొనసాగింది. ప్రతి ఇయర్ కూడా ఏ రోజున జరుపుకుంటారు అటవీ దినోత్సవం అంటే మనకు మార్చ్ 21న జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా అటవీ దినోత్సవంను మార్చ్ 21న జరుపుకుంటారు. ఇది తొలిసారిగా ఎప్పుడు జరుపుకున్నారు అంటే 2013లో జరుపుకోవడం జరిగింది. 2013లో దీన్ని జరుపుకున్నారు. 2011ను చూసుకున్నట్లయితే వరల్డ్ ఫారెస్ట్ ఆఫ్ ది ఇయర్గా అనౌన్స్ చేశారు. 2011ను వరల్డ్ ఫారెస్ట్ ఆఫ్ ది ఇయర్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ థీమ్ ఏంటి? ఫారెస్ట్ అండ్ ఎకనామీస్ అనే థీమ్ తోటి 2026కు సంబంధించిన ప్రపంచ అటవీ దినోత్సవం జరిగింది మార్చి 21వ తేదీన. ఎప్పుడు స్టార్ట్ అయింది? 2013లో స్టార్ట్ అయింది. 2011ను ప్రపంచ అటవీ సంవత్సరంగా అయితే ప్రకటించారు. నెక్స్ట్ వన్, ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడు? వరల్డ్ వాటర్ డే ఎప్పుడు జరుపుకుంటారని అడుగుతున్నారు. ఆప్షన్ 1 మార్చి 10, ఆప్షన్ 2 మార్చి 25, ఆప్షన్ 3 మార్చి 14, ఆప్షన్ 4 మార్చి 22. సో ప్రపంచవ్యాప్తంగా నీటి దినోత్సవం లేదన్నట్లయితే జల దినోత్సవంను మార్చి 22వ తేదీన జరుపుకుంటారు. 21వ తేదీ వచ్చేసి అటవీ దినోత్సవం కాగా మార్చి 22వ తేదీ ప్రపంచ జల దినోత్సవం. ఓకేనా, వరల్డ్ వాటర్ డే. సో మనకు చూసుకున్నట్టయితే థీమ్ ఏంటంటే ఈ ఏడాదికి సంబంధించిన థీమ్ ఏంటంటే వాటర్ అండ్ జెండర్. వాటర్ అండ్ జెండర్ అనే థీమ్ తోటి ప్రపంచ జల దినోత్సవం అయితే ఈ ఏడాది జరుపుకున్నారు. 2026 సంవత్సరానికి సంబంధించి తొలిసారిగా ఎప్పుడు జరుపుకున్నారు దీనిని అంటే 1993లో 1993లో ప్రపంచ జల దినోత్సవం అయితే తొలిసారిగా జరుపుకున్నారు. స్టార్ట్ అయిన ఇయర్ వచ్చేసి 1993 మార్చ్ 22న జరుపుకుంటారు. ఓకేనా. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ మహిళా దినోత్సవం థీమ్ ఏమిటి? అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క థీమ్ ఏంటని అడుగుతున్నారు. ఆప్షన్ 1 గివ్ టు గెయిన్, ఆప్షన్ 2 ఉమెన్ రైజింగ్, ఆప్షన్ 3 లీడ్ ద వరల్డ్, ఆప్షన్ 4 గివ్ టు ఉమెన్. సో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం కూడా మార్చి 8న జరుపుకుంటారు. సో ఈ ఏడాది మార్చి 8న జరుపుకున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క థీమ్ ఏంటంటే గివ్ టు గెయిన్. గివ్ టు గెయిన్ అనే థీమ్ తోటి ఈ ఏడాది మహిళా దినోత్సవంను మార్చి 8న జరుపుకున్నారు. ఓకేనా. థీమ్స్ చాలా ఇంపార్టెంట్. చాలా ప్రీవియస్ ఎగ్జామ్స్లో థీమ్స్ అడగడం జరిగింది. థీమ్స్ లేదన్నట్లయితే డేట్ ఖచ్చితంగా అడుగుతారు. కాబట్టి థీమ్స్ అండ్ డేస్ సంబంధించిన ఇంపార్టెంట్ వీడియో అయితే ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం మనం. ఓకేనా. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. గివ్ టు గెయిన్ అనే థీమ్ తోటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నారు. నెక్స్ట్ వన్, ప్రపంచ వినియోగదారుల దినోత్సవం. సో ప్రపంచ వినియోగదారుల దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారని అడుగుతున్నారు. ఆప్షన్ 1 మార్చి 15, ఆప్షన్ 2 మార్చి 18, ఆప్షన్ 3 మార్చి 20, ఆప్షన్ 4 మార్చి 10. సో మనకు ప్రపంచ వినియోగదారుల దినోత్సవం అనేది ప్రతి ఏడాది కూడా మార్చి 15న జరుపుకుంటారు. మార్చి 15న ప్రపంచ వినియోగదారుల దినోత్సవం. వరల్డ్ కన్జ్యూమర్స్ డే అంటాం మనము. ఓకేనా. కన్జ్యూమర్స్ డే వచ్చేసి మార్చి 15న జరుపుకుంటారు. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. థీమ్ ఏంటంటే ఈ ఏడాది థీమ్ ఏంటంటే సేఫ్ ప్రొడక్ట్స్ కాన్ఫిడెంట్ కన్జ్యూమర్స్. సేఫ్ ప్రొడక్ట్స్ కాన్ఫిడెంట్ కన్జ్యూమర్స్ అనే థీమ్ తోటి ఈ ఏడాది కన్జ్యూమర్స్ డే అయితే నిర్వహించుకున్నారు మార్చి 15న. నెక్స్ట్ వన్, ప్రపంచ ధరిత్రి దినోత్సవం థీమ్ ఏమిటి? సో మనకు ఎర్త్ డే అంటాం. వరల్డ్ ఎర్త్ డే అనేది థీమ్ ఏంటి అని అడుగుతున్నారు. ఈ ఏడాది థీమ్ ఏంటని అడుగుతున్నారు. ఆప్షన్ 1 అవర్ ప్లానెట్ అవర్ ఎర్త్, ఆప్షన్ 2 అవర్ ఎర్త్ అవర్ రెస్పాన్సిబిలిటీ, ఆప్షన్ 3 అవర్ పవర్ అవర్ ప్లానెట్, ఆప్షన్ 4 ఎర్త్ అండ్ ప్లానెట్.
ఈ ఏడాది ప్రపంచ ధరిత్రి దినోత్సవం వరల్డ్ ఎర్త్ డేని మార్చ్ 22న జరుపుకున్నారు. ప్రతి ఏడాది కూడా మార్చ్ 22న మనకు ప్రపంచ ధరిత్రి దినోత్సవం జరుపుకుంటారు. ఈ మార్చ్ 22నే మనం ఇప్పటిదాకా చూసాం జల దినోత్సవం జరుపుకుంటారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అయితే థీమ్ ఏంటంటే వరల్డ్ ఎర్త్ డే థీమ్ ఏంటంటే అవర్ పవర్ అవర్ ప్లానెట్. అవర్ పవర్ అవర్ ప్లానెట్ అనే థీమ్ తోటి వరల్డ్ ఎర్త్ డే అనేది నిర్వహించుకున్నారు 26 ఇయర్కి సంబంధించి. ఏ రోజున? మార్చ్ 22న. మార్చ్ 22న ఇంకొక దినోత్సవం ఏముంది? ప్రపంచ జల దినోత్సవం కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ప్రతి ఏడాది కూడా. సో వరల్డ్ హెల్త్ డే అనేది ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ 1 ఏప్రిల్ 7, ఆప్షన్ 2 ఏప్రిల్ 11, ఆప్షన్ 3 ఏప్రిల్ 17, ఆప్షన్ 4 ఏప్రిల్ 5. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 7న జరుపుకుంటారు. ఏప్రిల్ 7న వరల్డ్ హెల్త్ డేగా జరుపుకుంటారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటారు ఏప్రిల్ 7న. థీమ్ ఏంటంటే టుగెదర్ ఫర్ హెల్త్ స్టాండ్ విత్ సైన్స్. టుగెదర్ ఫర్ హెల్త్ స్టాండ్ విత్ సైన్స్ అనే థీమ్ తోటి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 26ను నిర్వహించుకున్నారు ఏప్రిల్ 7న. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రపంచ వాతావరణ దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు? ప్రపంచ వాతావరణ దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు? ప్రతి ఏడాది కూడా. ఆప్షన్ 1 మార్చి 27, ఆప్షన్ 2 మార్చి 16, ఆప్షన్ 3 మార్చి 23, ఆప్షన్ 4 మార్చి 13. ప్రపంచ వాతావరణ దినోత్సవం ప్రతి ఏడాది కూడా మార్చి 23న జరుపుకుంటారు. మార్చి 23న ప్రపంచ వాతావరణ దినోత్సవం జరుపుకుంటారు. ఈ ఏడాది థీమ్ ఏంటంటే అబ్జర్వింగ్ టుడే ప్రొటెక్టింగ్ టుమారో. అబ్జర్వింగ్ టుడే ప్రొటెక్టింగ్ టుమారో అని థీమ్ తోటి ప్రపంచ వాతావరణ దినోత్సవం జరిగింది ఈ ఏడాది సంబంధించి. మార్చ్ 21 వచ్చేసి అటవీ దినోత్సవం, మార్చ్ 22 వచ్చేసి జల దినోత్సవం. ఓకేనా, అదేవిధంగా మార్చ్ 23 వచ్చేసి ప్రపంచ వాతావరణ దినోత్సవం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, జాతీయ సైన్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు? సో నేషనల్ సైన్స్ డే అనేది ఎప్పుడు జరుపుకుంటారు అని అడుగుతున్నారు. ఫిబ్రవరి 28న ప్రతి ఏడాది కూడా సైన్స్ డేగా జరుపుకుంటాము. సివి రామన్, మనకు రామన్ ఎఫెక్ట్ కనుక్కున్న ఏదైతే ఉందో 28 ఫిబ్రవరి కనుక్కున్న గుర్తింపుగా ఈ జాతీయ సైన్స్ డే అయితే జరుపుకుంటాము ప్రతి ఏడాది కూడా ఫిబ్రవరి 28న. ఈ ఏడాది థీమ్ ఏంటంటే, నేషనల్ సైన్స్ డే థీమ్ ఏంటంటే ఉమెన్ ఇన్ సైన్స్ క్యాటలైజింగ్ వికసిత్ భారత్. ఉమెన్ ఇన్ సైన్స్ క్యాటలైజింగ్ వికసిత్ భారత్ అనే థీమ్ తోటి నేషనల్ సైన్స్ డే అయితే ఈ ఏడాది కొనసాగింది. ఏ రోజున? ఫిబ్రవరి 28న. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ గణిత దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు? అంతర్జాతీయ గణిత దినోత్సవం అనేది ప్రతి ఏడాది కూడా ఏ తేదీన జరుపుకుంటారు అడుగుతున్నారు. ఇంపార్టెంట్. ఆప్షన్ 1 మార్చి 12, ఆప్షన్ 2 మార్చి 14, ఆప్షన్ 3 మార్చి 10, ఆప్షన్ 4 మార్చి 8. అంతర్జాతీయ గణిత దినోత్సవం మార్చి 14న జరుపుకుంటారు. దీనినే పై డేగా చెప్తాం మనం, పై డేగా పిలవడం జరుగుతుంది. సో మార్చి 14న అంతర్జాతీయ గణిత దినోత్సవం అయితే జరుపుకోవడం జరిగింది. థీమ్ ఏంటంటే, ఈ ఏడాది థీమ్ ఏంటంటే మ్యాథమెటిక్స్ అండ్ హోప్. మ్యాథమెటిక్స్ అండ్ హోప్ అనే థీమ్ తోటి ఈ ఏడాది అంతర్జాతీయ గణిత దినోత్సవం అయితే నిర్వహించారు మార్చి 14న. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ను మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.